నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. లింగపాళెం పీహెచ్సీ సిబ్బందికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్. బంగారం దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. కోట రామచంద్రాపురంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో ఈ నెల 9వ తేదీన జరగనున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే చిరి బాలరాజు, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గిరిజన హక్కులపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వాలు పాల్గొంటారన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణలో ఎటువంటి పొరపాటు లేకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి జి శ్రీనుకుమార్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, గిరిజన సంక్షేమ ఇన్ఛార్జ్ డిడి పివిఎస్ నాయుడు, ఈఈ కుమార్, నాయకులు బొరగం శ్రీనివాస్, కరాటం సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. కావున సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ సిబ్బంది హాజరు రికార్డులను తనిఖీ చేశారు. వైద్యాధికారులు సకాలంలో ఆసుపత్రికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గడానికి సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఒక కారణమని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారాలని ప్రభుత్వ మెడిసిన్స్ అన్నీ ఉంటాయి మీకు డెంగ్యూ కేసెస్ ఎక్కడ వచ్చాయి మైండ్ కూడా రాదా మైండ్స్ కూడా రాదా
సో డెంగ్యూ కేసెస్ తర్వాత డైరియా కేసెస్ ఉన్నాయన్నా? మొన్నటి దాకా వచ్చేది సార్, ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు మొన్నటి వరకు అయితే మెయిన్ రెడీ ఇప్పుడు ఎవరైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నారా? పేషెంట్స్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం బెడ్స్ ఏంటంటే చూపించుకోవడం వచ్చారా? లేదండి కాదండి, నార్మల్. మొన్నటి వరకు డైరీ కేసెస్ ఇలా రిపోర్ట్ మెయింటైన్ చేస్తున్నాం సార్. రోజు ఆన్లైన్లో పంపించాము సార్. అవునా? మెడిసిన్ ఉన్నాయి, పారాసిటమాల్ అన్నీ ఉన్నాయి. నిన్న ఏలూరు అని తీసుకొచ్చాను సార్ మెడిసిన్. వర్షాకాలం దృష్ట్యా జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. తొలుత 1వ వార్డు కౌన్సిలర్ ముప్పాని రమణ భర్త సత్యనారాయణ ఇటీవల మృతి చెందటంపై కౌన్సిల్ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం అజెండాలోని పలు అంశాలపై చర్చించారు. వారి సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కన్సర్ల వాసవిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడం వల్ల వర్క్స్ అన్ని కూడా అన్ని లెటర్లు తీసుకొచ్చాం మేడం. మా రిక్వెస్ట్ లెటర్లు మీరు యాక్సెప్ట్ చేసి ఇప్పుడున్న కేంద్ర ఎజెండాకి మా వర్క్స్ అన్ని తీసుకురావాల్సింది కోరుతున్నాం. బంగారం తాకట్టు పెట్టేందుకు వచ్చే ఖాతాదారుల పూర్తి సమాచారం ప్రైవేటు తాకట్టు వ్యాపారులు, కంపెనీల వద్ద ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ప్రైవేటు తాకట్టు వ్యాపారులు, వివిధ కంపెనీల ఉద్యోగులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బంగారం విలువ బాగా పెరిగిపోవడంతో చోరీలు కూడా పెరిగాయన్నారు. వీటిని అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. బంగారం తాకట్టు పెట్టుకునే సమయంలో వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చే విధంగా మీకు ఒక వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం. రావాలి అని అంటే మీరు పోలీస్ నమ్మకారం గురించి మీరు పెట్టుకుంటే మిమ్మల్ని కూడా నేను రిసీవర్ కింద పెట్టి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మిమ్మల్ని కూడా చెప్పండి. అప్లికేట్ చేసుకోండి. అప్లికేట్ మాకు అడుగుతా ఉన్నారు. మనకి ప్రస్తుతం జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా ఈ పోయిన ప్రాపర్టీని ట్రేస్ చేసేదానికి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం మన ప్రస్తుత ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సారు మన క్రైమ్ మీటింగ్లో ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ తాకట్టు కొట్లు, బంగారం ఎవరైతే సరైన ఇది లేకుండా వాళ్ళు పెట్టి చేసుకుంటూ ఉన్నటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి తాకట్టుకు వస్తున్నటువంటి ఆర్నమెంట్స్ అన్ని కూడా ఒక డేటా బ్యాంక్గా క్రియేట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా సరే మన పోయిన వస్తువుల్ని మనం కంపేర్ చేసుకొని టాలీ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసంగా ఈరోజు ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్న వాళ్ళందరి ఇన్స్టిట్యూషన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. చేనేత వస్త్రాలు భారతీయ కళలకు, సంప్రదాయాలకు ప్రతిబింబాలని, కావున ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు తాము జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఖాదీ పరిశ్రమను సందర్శించి ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాడ రామ్మోహన్ రావు, ఏ నాగు, సొలస రవి, ధర్మరాజు, మారిశెట్టి అంజన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వదేశీ ఖాదీ బండార్ వస్త్రాలయానికి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేనేత వస్త్రాలను, చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తూ ఈ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే స్వదేశంలో ఉన్నటువంటి మన చేనేత వస్త్రాలన్నీ వాడాలి అని వారు పిలుపునిచ్చారు. తద్వారా అలా దేశవ్యాప్తంగా కూడా చాలా పెనుమార్పులు వచ్చినాయి. దీన్ని మనం సంక్షోభం నుంచి గట్టెక్కించుకొని కొనుగోళ్లు జరపాలి. ఎందుకంటే మన దేశము, మన వస్త్రాలు, మన సంస్కృతిని కాపాడాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా మనము ఈ కద్దరు వాడుతుంటాం కాబట్టి పొలిటికల్ జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తెప్పించుకోవటం కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి మన షాపును ఆదరిద్దాము, మన షాపుల్లోనే కొనుగోలు చేద్దాము. వాళ్ళకి ఉపాధిని ఇచ్చినట్టు ఉంటుంది, ఎంపవర్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం అనేక రకాలుగా వేలాది రూపాయలు పెట్టి ఇతర ప్రాంతాల్లో కొనడం కాకుండా మన ప్రాంతంలో అందుబాటులో ఉంది కాబట్టి జంగారెడ్డిగూడెం వాసులకి ఎన్డీఏ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున చేనేత వస్త్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. నగరంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఇలా చేనేత వస్త్రాల మీద మక్కువ, ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా మన సంస్థని, మన సంస్థ ద్వారా కొనుగోలు చేసి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారని. జై నరేంద్ర మోడీ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. భీమడోలు మండలం పాతూరు గ్రామంలో జరిగిన డ్వాక్రా గోల్మాల్ బాధితులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాలతీరాణి మాట్లాడుతూ సుమారు 3 ఏళ్ల క్రితం సూరప్పగూడెం పంచాయతీ పాతూరు కేంద్రంగా డ్వాక్రా సీసీ రేణుక 36 గ్రూపులకు సంబంధించి 1,30,00,000 రూపాయల సొమ్ము గోల్మాల్ జరిగిందన్నారు. ఈ గ్రామానికి చెందిన నిరుపేద లబ్ధిదారులు బాధింపబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో ఉన్న ఈ వ్యవహారంపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని మాలతీరాణి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రవీణ్ పటేల్, శోభారాణి, ధర్మారావు, కృష్ణకుమారి, రామలక్ష్మి, జనసేన నాయకులు రాంబాబు, నాగభూషణం, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూరప్పగూడెం పంచాయతీ పాతూరు గ్రామంలో ఇక్కడ డ్వాక్రా మహిళలందరినీ ఒకసారి సమావేశం చేయడం జరిగింది. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మరి డ్వాక్రా సీసీ రేణుక అనే అమ్మాయి మరి బ్యాంక్ మేనేజర్ వినోద్ అనే ఒక క్లర్క్ సహాయంతోనూ, ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధుల సహాయంతోనూ ఇంచుమించుగా 1,30,00,000 ఫ్రాడ్, 36 గ్రూపులు, అలాగే ఏదైతే శ్రీనిధి ఉందో మరి డ్వాక్రాలకు వచ్చే డిపాజిట్స్ కానీ, లోన్లు కానీ, వీటన్నిటి మీద చాలా చాకచక్యంగా నిపుణుల పర్యవేక్షణలో ఆవిడ చాలా మందిని వీళ్ళందరినీ ఎలా మోసం చేయాలనే దాని మీద ఆవిడ సిద్ధహస్తురాల్లాగా 1,30,00,000 ఫ్రాడ్ అయితే జరిగింది. మనకు తెలిసి నియోజకవర్గం మొత్తం అసలు జిల్లా అంతా నిబురిపోయే పరిస్థితి. గతంలో మేము కూడా బాధ్యత తీసుకొని వచ్చినప్పుడు మేము చేసేస్తామన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక అధికారితో దీని మీద ఒక చీటింగ్ కేసు వేయించి తక్కువ సెక్షన్స్ తో కంటి తుడుపు చర్యగా వీళ్ళు ఏం మాట్లాడినా కోర్టులో కేసు ఉంది అనే ఒక్క దాంతో వీళ్ళు ఆపేయటం జరుగుతుంది. వీళ్ళు అడగడానికి వెళ్ళిన మహిళల్ని బ్యాంకులో వినోద్ అనే ఒక క్లర్క్ మహిళల మీద అసభ్యంగా చేతులేసి తోసేసి దుర్భాషాలు ఆడిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు డబ్బులు పోవటమే కాకుండా మానసిక క్షోభే కాకుండా అవమానాలు పాలైపోయిన పరిస్థితి కూడా, ఆర్థికంగాను అవమానాలుగాను మానసికంగాను వీళ్ళు కుంగిపోయిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తిగా న్యాయం చేద్దామని ఆయన భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక్కడ కూటమి తరఫున జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున ఈ గ్రామంలో జరిగిన ఈ సమస్యని పరిష్కారానికి మేము ప్రత్యేకంగా కార్యాచరణ తయారు చేసుకుందామనేది మేము ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు బాధితులందరి దగ్గర కూడా వివరాలు సేకరించడం జరిగింది. శ్రీనిధి డబ్బులు కానీ, అలాగే డ్వాక్రాలకు వచ్చిన లోన్లు, శాంక్షన్స్, ఈ రుణమాఫీలు ఇవన్నీ కూడా అమ్మాయి ఎలా తీసుకున్నారో తెలుసుకున్నాము.
బ్యాంక్ అధికారులు అలాగే క్లర్కులు ఏదైతే మిస్బిహేవ్ చేశారో కూడా మేము తెలుసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రూప్ నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. మేము ఇప్పుడు గతంలో ఉన్న కేసు ఇవి అన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్దలతో కూడా మాట్లాడి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాము. దీన్ని న్యాయం చేయడం కోసం సత్వరం ప్రణాళిక రచించడం జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించారు. అనంతరం వారికి పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు. మితిమీరిన వేగం, త్రిబుల్ రైడింగ్, శబ్ద కాలుష్యంతో వాహనాలు నడపరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబస్, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బండికి నెంబర్ ఉందో లేదో చూసి అన్ని చూసే రాస్తారు. తీసేయండి. అట్టే 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 ముందుకు రండి కొంచెం. మీ అందరిలో లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. ముందుకు రండి. మీరు ఖచ్చితంగా చలానాలు కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? ఎవరు మారట్లా, మారినోడిని మేము పట్టుకోం. పోతాం ఎత్తుస్తున్నారా బజార్లో ఒకరి పళ్ళు పోతా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని మేము పట్టుకోవట్లా. ఎవరి దగ్గర అయితే లోపాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే పట్టుకుంటాం. మిమ్మల్ని పట్టుకోకూడదంటే మీరు కూడా లోపాలు లేకుండా తిరగాల. ఇద్దరు ఎక్కించుకొని తిరగాల, సరైన సైలెన్సర్ పెట్టుకొని తిరగాల, బండి నెంబర్ ప్లేట్ సక్రమంగా పెట్టుకొని తిరగాల, బండి రికార్డు అంతా కూడా బండిలో పెట్టుకొని తిరగాల. నమస్కారం. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. మనకి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నిన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద ముగ్గురు వ్యక్తులు, అంటే వయసులో వచ్చేప్పటికి 20-25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుర్రవాళ్ళే దౌర్జన్యం చేసి అతని దగ్గర సెల్ ఫోన్ లాక్కుని అతన్ని గాయపరచడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ఇలాగే మనకి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఈ రిఫ్రాఫ్గా తిరుగుతూ పని పాట లేకుండా ఈ రకమైనటువంటి చిల్లర నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాటిని పట్టుకునే నిమిత్తంగా ఈ ట్రిపుల్ రైడింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. అలాగే మీకు తెలిసి ఎవరైనా సరే ఈ అల్లరి చిల్లరగా తిరుగుతూ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ వారికి ఏ విధమైన పరిపాట లేకుండా తిరిగేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అట్లా మీ దృష్టిలో ఎవరైనా వచ్చినా కూడా వారిని పోలీసు వారికి సరైన సమాచారం ఇచ్చి ఈ దొంగతనాలని అరికట్టడంలో మీ అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతాను. అట్లాగే ప్రజలు కూడా ఒక జాగ్రత్తలో ఉండాలి. చీకట్లో నడిచి వెళ్ళేటప్పుడు కానీ లేదా మనం ఊరు నుంచి బయట ఊర్లకి వెళ్ళేటప్పుడు కానీ బజారు గేట్లకి తాళాలు వేయకుండా లోపల వైపుగా తాళాలు వేసుకోవడం, ఇట్లా కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మన ఇంటికి కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనం సీసీ కెమెరాలు కనుక పెట్టుకున్నట్లయితే అది 2-3 వేల కంటే కూడా ఖర్చు కాదండి. మనం తర్వాత ప్రాపర్టీ 25,000, 50,000, లక్ష రూపాయలు 2 లక్షలు ఖరీదు చేసేటువంటి బంగారం పోయిన తర్వాత బాధపడే కంటే ఒక 2-3 వేలు ఖర్చు పెట్టుకొని సీసీ కెమెరాలు కనుక ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ మన దగ్గర ఏదైనా పొరపాటున దొంగతనం జరిగినా కూడా దాన్ని వెంటనే మనం రికవరీ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటాను. ఈ దాదాపు ఒక 35 బళ్ళు వరకు ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. వీటికి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా తగిన చలాలను విధించి వారిని హెచ్చరించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది.
భీమడోలు మండలంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలను ఎన్నికల నియమావళి మేరకు నిర్వహిస్తామని భీమడోలు మండల విద్యాశాఖాధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా మండల విద్యాశాఖాధికారులు ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 1వ తేదీన విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ కుమార్ బుధవారం భీమడోలు హై స్కూల్ ని సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులు అహ్మద్ ను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన గురువారం భీమడోలు మండలంలోని మొత్తం 44 మండల పరిషత్ ప్రాథమికోన్నత మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్నుకోబడిన కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల విధి విధానాలను ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మండలంలో ఉన్నటువంటి 44 పాఠశాలల్లో ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. తదుపరి 5వ తారీఖుని ఈ వాటర్ లిస్టుని ఫైనల్ వాటర్ లిస్టుని కూడా అందరికి అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి పాఠశాలలోనూ కూడా అలాగే సచివాలయాల్లోని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ వాటర్ లిస్టుని అందుబాటులో ఉంచడం జరిగింది. మరి 8వ తారీఖుని అనగా రేపు ఈ ఎలక్షన్స్ ప్రతి పాఠశాలలోనూ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ కి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇది పాఠశాల అభివృద్ధి కొరకు ఉపాధ్యాయులతోటి కలిసి పనిచేసేటువంటి కమిటీలు. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవడానికి అవకాశం ఉంది. పాఠశాలకు కావాల్సినటువంటి వనరులు అలాగే ప్రజల నుంచి ఈ ఉపాధ్యాయుల సహకారము వీటన్నిటితో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఈ కమిటీలన్నీ కూడా కృషి చేస్తాయి. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతికి 3 సభ్యులు చొప్పున దీంట్లో ఎన్నుకోబడతారు. ఈ 3 సభ్యుల్లోనూ 2 ఖచ్చితంగా మహిళలే ఉంటారు. అదేవిధంగా ఈ 3లో ఒకరు ఎస్సీ ఎస్టీ అలాగే మరొకరు బీసీ మరొకరు ఓసీ నుంచి ఎన్నిక కాబడతారు. అలాగే ప్రతి తరగతిలోనూ కూడా ఆ తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇందులో ప్రధానంగా తల్లికి అవకాశం ఇవ్వబడుతుంది. ఈ విధంగా ప్రతి తరగతిలోనూ ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు ఓటర్లుగా 3 సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి క్వారం అవసరం ఉంది. మొత్తం ఎన్ని తరగతులు అయితే ప్రతి స్కూల్లోనూ ఉన్నాయో అన్ని తరగతుల నుంచి 3 సభ్యులు చెప్పిన ఎన్నుకోబడి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఆ పాఠశాలకు 2 సంవత్సరాల కాల పరిమితితో పనిచేయబడుతుంది. ఎక్కడైతే 15 కంటే ఈ ఓటర్లు తక్కువ మంది ఉంటారో అక్కడ అందరూ కూడా సభ్యులుగా వ్యవహరించడం జరుగుతుంది. మరి మన భీమడోలు మండలంలో రేపు ఈ 44 పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎంపిక అనేది జరుగుతుంది. ఇందులో 15 రోజుల కంటే తక్కువ ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి స్కూల్స్ 11 ఉన్నాయి. ఈ 11లోనూ ఉన్నటువంటి సభ్యులు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లుగా వ్యవహరించడం జరుగుతుంది. వీరి నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రేపటితోటే భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ కమిటీల నియామకానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ప్రధానోపాధ్యాయులకి అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని పాఠశాలల్లోనూ కూడా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చక్కగా కమిటీ నియామకం జరుగుతుందని ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కోరేది ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒకరు తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యి వారి యొక్క తరపున ఆ సభ్యులుగా కానీ ఓటు హక్కును వినియోగించుకోవడం కానీ చేయవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తుంది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొండ వాగులు పొంగిపొర్లాయి. పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ భారీ వర్షానికి కుక్కునూరు మండలంలోని తొండపాక గ్రామంలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. మోకాళ్ల లోతు వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పశువుల పాకలు కూడా జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా మరో 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితి మా గారంగారి బ్యాగ్ తొందరగా ఇప్పిస్తే మేము ఎటు అక్కలే పోతున్నాం. లే లోనకెళ్ళి మొత్తం ఫోన్ చేసి సినిమాలో చెప్తాను.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. లింగపాళెం పీహెచ్సీ సిబ్బందికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్. బంగారం దొంగతనాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.